మంచిది సమయంలో దేవుని దాసులు తండ్రి సమానులు భగవందాసయ్య గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. వారు వచ్చి వారి యొక్క సాక్ష్యాన్ని దేవుని మాటలను మనతో పంచుకుంటారు. అందరం బిగ్గరగా పెద్ద మండవ స్వాగతాన్ని ఇంకా బిగ్గరగా ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మీ అందరికి ఒకసారి నిండైన వందనాలు. మన గనుడును మన రక్షకుడైన సత్యస్వరూపి సర్వాంతరమైనటువంటి దేవునికి మహిమ కలుగునుగాక. నిదానం కాదు, మీరు హల్లెలూయా చెప్తే ప్రేమ్ కుమారయ్య గారికి మందిరం అయిపోవాలి. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. చాలా సంతోషం. మీరందరూ కూర్చొని ఉన్నారా, నిలబడి ఉన్నారా? అబద్ధం ఆడుతున్నారు. వీళ్ళు కరెక్ట్గా చెబుతున్నారు. మరి నన్ను కూడా కూర్చోమంటారా, నిలబడమంటారా? ప్రైజ్ ది లార్డ్. మా ప్రేమ కలిగిన తమ్ముడు, ఆయన పేరు ప్రేమ్ కుమార్. అసలు ఆయన ఏమంటాకి లేదు. కోపం ఎప్పుడన్నా చూద్దామని నేను ఈ 10 సంవత్సరాల్లో పరిశీలిస్తే చిరునవ్వుతో, ఏ తమ్ముడా ఇంకా రోడ్లు బాగుపడలేదనంట. అన్నయ్య అంతే అన్నయ్య, అలాగే నడుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. మరి మిస్టుకుంట్ల మరి ఆయా ప్రాంతాల నుంచి చిన్న మండవ కానీ, చిన్న మండవలో కూడా దాదాపు నా మీటింగ్ పెట్టి 15 సంవత్సరాలు అవుతుంది. భారీ ఎత్తున పెట్టారు. మరి ఇది పెద్ద మండపం మూడోసారి, రెండవసారి. ఈయన నేను వదులుకుందామని ఈయన వదలట్లేదు. చల్లగా చేస్తాడు ఫోను. అన్నయ్య ఎక్కడున్నారు అని అడుగుతాడు. చక్కగా ప్రేమ అండి, చెప్పండి. ప్రేమ తర్వాత మాట తెలియదు ఎవరికి. ప్రేమ క్రోధమును చల్లారు. యువతల వాళ్ళ కోపం వస్తుందా? ఏంటి నాన్న చెప్పయ్యా, నేను కొద్దిగా అర్జెంట్ పని. అదే అన్న, ఎక్కడున్నావు చెప్పు. నేను ఎక్కడుంటే నీకేమి? ఎక్కడ ఉన్నది, ఎక్కడ నిలబడింది కూడా మా అబ్బాయికి చెప్పాలి. చాలా మంచివాడు. మరి ఈ ప్రాంత ప్రజలు స్వార్థ విషయంలో ఆకాంక్ష కలిగి ఉన్నారని నేను ప్రభు ప్రేమను బట్టి నమ్ముతున్నాను. మరొకసారి దైవజనురాళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనములు. ప్రియులరా, దైవజనులు గొప్పవారు. దైవజనులంటే నాకు ఇష్టం. కారణమేమనగా వారి కన్నీరే ఈ పంట. అనేక వందలు వేల ఆత్మలను గ్రామాలు ఈ రోజుకి ఈ గ్రామానికి సరైన రోడ్ లేని స్థితిలో ఆ దీనుడును దేవుని యొక్క కుమారుడు ప్రేమ్ కుమార్ సాగు చేస్తున్నాడు. కారణమేమనగా అభిషేకము, ప్రవచనము, దేవుని కొరకు సమర్పణ. ఇవి ఉంటే దేవుడు ఎక్కడైనా దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇవి ఉంటే ఎక్కడైనా దేవుడు దీవిస్తాడు. సమర్పణ కావాలి, దేవుని యొక్క ప్రవచనం కావాలి, దేవుని పిలుపు కావాలి. హలో, ఏంటి లేచారు? ఈసారి లెగరు నేను పడితే. ఇప్పుడు వరకు లేచింది పర్వాలేదు, ఇక ఈసారి లెగటం అంటే జరిగితే ఇక మీ అమ్మోళ్ళు వచ్చి రేపుకోవాలి. అది గుర్తుపెట్టుకొని తిరగండి అటు ఇటు. నీ కాలు దారి మీ మీద పడితే చాలు. ఎముకలు ఇంటాం పులుసు పెట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన.
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరూ కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దాం. ఒక్క నిమిషం ప్రభు వైపు చూద్దాం. ప్రియులారా, ప్రభువానికి స్తోత్రములు నాయన. గొప్ప దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దయాళుడానికి స్తోత్రాలు. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నజరేయుడా, నా యేసు, మాట్లాడినైనా ఈ మొదటి దినమే నీవు మాట్లాడే దేవుడవే ప్రభువా, నువ్వు కరుణించే దేవుడవు నాయనా. నాకంటే ముందుగా జాన్సమ్మ గారిని మీరు నిలబెట్టి తన జీవిత సాక్ష్యాన్ని పంచుకోవటానికి కృప చూపించారు. నీ సేవకుడు ప్రేమ కుమారయ్య గారు ఈ గ్రామంలో మీరు ఎన్నుకొని కష్టమనక, కలతలనక, ఇబ్బందులనక, ఇరుకులనక ప్రభువా, లేమిలో కలిమిలో కూడా నా తండ్రి నీ ప్రేమ కలిగిన సేవలో ఉంటున్నా నీ దాసుని జ్ఞాపకం చేసుకుని నా ప్రయాణంలో తోడుగా ఉన్నారు. సజీవునిగా నన్ను తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. నా మాటలు నాయన వ్యర్థం కాకున్నట్లు, ఉప్పు వేసినట్లుగా నీ సన్నిధిలో ఉంచి నా సాక్ష్యమును, వాక్యమును పంచుకున్నాడు సహాయం చేయమని ఈ ప్రాంగణమంతటిని నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము, నీ శక్తి ఆత్మచేత అభిషేకించమని, దేవా నీ ఆత్మాభిషేకాన్ని కుమరించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామాన్ని బట్టి ఒక్కసారి గట్టిగా ఏం చేద్దాం? అదే తండ్రి, మిమ్మల్ని అండి లారీ కట్టించి మా ఊరు తీసుకెళ్తాను. ఎందుకో చెప్పనా, పాటలు పాడటాక కాదమ్మా, అలీలో చెప్తాకే. ఒక ఆమె అంటాం అమ్మో, ఇక ఒక ఆమె అట్టాగా అంటే అట్నే ఉందంట వెళ్ళేదాకా. అయ్యగారు ఏంటి ఎట్టుందంటే నువ్వేం చేసావనంటే అల్లిలో అయినప్పుడు అంతా ఎత్తలేదయ్యా. ఇప్పుడు చెప్పండి. వామ్మో, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. అందరు గట్టిగా Thank you.
ఇక్కడున్న వాళ్ళందరిలో నా సాక్షి విన్నవారు ఎవరన్నారా? వెరీ గుడ్. ఎవరో ముష్టికొండలో వాళ్ళు అనుకుంటాను. అవును. చిన్నమండ వాళ్ళు ఎవరు లేరా? చిన్నమండ వాళ్ళ చేతులు ఎత్తండి. ఒక్క ఆమెనా నాకులాగా? ఓ నా తల్లో, నడిచి వచ్చినావా బస్కి వచ్చినావా? కాదక్క, చిన్నమండ వెళ్ళి ఇందాక దారి లేదు, ఎట్లో నడవాలని అంటే నేను ఎట్లో నడవనయ్యా, తిరిగి వస్తానని తిప్పలు పడుకుంటూ వచ్చా. 5 గంటలకు బయలుదేరిన, సాయంకాలం ఇప్పుడు చేరుకున్నా ఈ ఊరు వచ్చారు. ఈ అక్కొక్కతే వచ్చింది. దేవుని స్తోత్రం. మంచిది. అందరికీ, అయ్యగారులకి, కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ కూడాను నా సాక్ష్యం వాక్యం చెప్పమంటారా? త్వరగా వాక్యం ముగించి భోజనాలకు పంపించమంటారా? అయ్యా, సాక్ష్యము వాక్యం ఒప్పుకున్నట్టేనా? కట్టుబాటుకి కరెక్ట్గా తప్పకుండా తెల్లారుజామున 3 అయింది. మా అమ్మో, ఏడన్నాడు ప్రేమ కుమారి, ఏం పాలు పోసారమ్మా మీకు? ఒక ఆమె చూడ ఏమంటుంది, గాడిద పాలు అంటాను. అంత గట్టిగానే అన్నాడు. దేవుని స్తోత్రం. మంచిది ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క తండ్రి మనతో మాట్లాడాలి. మన యేసు మంచి దేవుడు, మన యేసు గొప్ప దేవుడు, మన యేసు ఆశ్చర్యకరుడు, మన యేసు మరణించి తిరిగి లేచిన దేవుడు. అది ఆ ఒక్క మాట చెప్పగలను నేను. యేసు ప్రభువుని గురించి, ఆయన మరణించి తిరిగి లేచాడు. నేను ఎన్ని పూజలు చేశానో, నా జీవితాన్ని ఎలా మార్చి ఆయన వెలుగుమయంగా చేశాడో మీ ముందు ఈ రాత్రి ఉంచుతాను. మీరు కోరినట్లుగా సగం సాక్ష్యం, సగం వాక్యం చెప్తాను. మిగిలిన సగం రేపు నేను బ్రతుకుంటే, ఇక్కడే ఉంటే కానండి, నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఈ పక్కిళ్ళు ఎవరో, ఈ స్థలం ఎవరో కానీ బహుగా దీవించుకుంటాను. గట్టిగా చెప్పండి, నేను పడేది. ఈ పక్కింటి వాళ్ళును ఈ స్థలం వాళ్ళు, ఇంత అదృష్టం అందరూ దొరకదు. నాకు అనుకుంటాను, మా చిన్నకాల సమయంలో, నా చిన్న వయసు అప్పుడు ఇలా ఏదైనా మీటింగ్ పెడితే ఏం గొడవరాని, ఏం అలరని చిన్న రాళ్ళు ఇసిరేసేవాళ్ళం. ప్రియులరా, మన దేవుని సన్నిధిలో పరమ తండ్రి గొప్ప దేవుడు. ఆయన ప్రేమ ఎంత విలువైంది. ఈ స్థలం ఎంత పుణ్యం చేసుకుందండి. ప్రేమ్ కుమార్ అయ్య గారు ఎన్నుకుని కుక్కల శ్రీని గారు వేశారు, పాంప్లెట్లు వేశారు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలి ప్రియులారా. ఎందుకంటే దేవుని బిడ్డలు, ఇంతమంది దేవుని సేవకులు ఈ స్థలంలో అడుగుపెట్టేటువంటి చిన్న విషయం కాదు. చాలా మంచిది. సమయం చాలా అవుతుంది. దేవుడు నన్ను దిగమన్నప్పుడు దిగుతానే. ఓకేనా? దీనికి ఒప్పుకుంటారా? కట్టుబాటేనా? నమ్మకమేనా? యథార్థతేనా? ఇక ఎప్పటికి మారగా? మారితే ప్రైజ్ ది లార్డ్. మీరు మారండి. తమ్ముడు, నువ్వు కూడా భోజనం చేసి వచ్చేటట్టయితే కొంచెం అప్పుడప్పుడు నేను చట్నీ పెడుతుంటాను, హెల్ప్ చేయండి. చక్కని ఆర్కెస్ట్రా వాళ్ళు ఇద్దరు చిరునవ్వుతో, ఏడైనా మయ్యేటో పోయింది మధ్యలో అయినా వస్తాడా అంటే నువ్వు కూడా వెళ్తే గబక్కని తిరిగి రావటమా, లేకపోతే తిరిగి రావటమా జరుగుతుందని నేను. ఆమేన్. ఈ ఊరేనా? నేను చూసేటప్పుడైనా 2006 జగ్గపేట మార్కెట్ యార్డ్లో. అప్పుడు ఎంత ఉండంటావు? నిక్కర్లు వేసుకొని, నిక్కర్లు వేసి ఉంటావా? అసలు ఉంటావా? అయితే ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమును బట్టి పరమ తండ్రి అయినటువంటి దేవుడు మనతో మాట్లాడలాగన. ప్రియులారా, మా నాన్నగారి పేరు కోటయ్యదాస్, మా అమ్మగారి పేరు అన్నపూర్ణమ్మ. మా అమ్మగారికి లేక 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 కలిగిన సంతానం నేను. కానీ ప్రియులారా, మా అమ్మగారి యొక్క తండ్రి గారికి 14 మంది సంతానం. 14 మంది సంతానంలో 12 మంది మగవారు, 2 ఆడవారు.
మా అమ్మ కడవరది అంటే చివరి ఆమెకి అన్నపూర్ణమ్మ అని పేరు పెట్టారు. మేము హరిదాసు కులానికి చెందినటువంటి వారు. తెలుసు కదా హరిదాసులు అంటే. అక్షయ పాత్ర ఎత్తుకొని శివరాత్రి సంక్రాంతి పండుగలప్పుడు మన ప్రాంతాల్లో, మన తెలంగాణలో తక్కువేమో కానీ ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. ఆ 2 పండుగలకు కంపల్సరీగా మా వాళ్ళు తిరుగుతూ ఉంటారు పిల్లలు. అలాంటి హరిదాసు కులానికి అయితే ఉదయం లేచి స్నాన సంధ్యాలు ఆర్చుకొని నిలువున 3 నామాలు వేసుకొని బయటకు వస్తారు. మెడలో జంజము. వారి యొక్క జీవితాంతం కూడాను పంచాంగములు, హస్తసాముద్రికం చూసుకుంటూ, వాస్తు చూసుకుంటూ అనేక ఆ ప్రాంతాలు, అనేకటువంటి గ్రామాలు తిరుగుతూ జీవించేటువంటి వాళ్ళ పిల్లలు. కానీ మాకు యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. మేము ఎన్నడూ కూడా చర్చికి వెళ్ళలేదు. ఎప్పుడు యేసుని గురించి మేము ఎవరో చెప్తుంటే కూడా వినలేదు. మా అమ్మగారు చాలా నిష్ఠాగరిష్ఠురాలు. మా అమ్మగారికి 12 మంది దేవుళ్ళు ఉన్నారు ఇంట్లో. 12 మంది దేవుళ్ళు. తెల్లవారుజామున లేస్తే 5 బిందెలు నెత్తి మీద పోసుకొని మడిగట్టి తులసికోట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి సూర్య నమస్కారం చేసి చీపురు బట్టి ఊడ్చి ఆ దేవుళ్ళందరికీ నైవేద్యాలు పెట్టి ఆ దేవుళ్ళందరికీ బొట్లు పెట్టి, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అన్ని బొట్లు ఉంటాయి మా అమ్మ మొక్కాన. ఇలా అడ్డంగా బొట్టు, ఇక్కడ బొట్టు, ఇక్కడ బొట్టు, పాపిట్లో బొట్టు, ఆగమైపోద్దని అంగిట్లో పెట్టేది. ఆమె పేరు అన్నపూర్ణమ్మ. నా ప్రియనిత్యం దేవుని బిడ్డలారా, ఆ దేవుళ్ళందరినీ మొక్కినా సంతానం కలగలేదు. ఆ దేవుళ్ళందరినీ మొక్కినా సంతానం కలగలేదు. మరి అలా ఏమైతే దేవుని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహాకృప అయినదో, వివాహం జరిగినటువంటి 7-8 సంవత్సరాల తర్వాత నేను గర్భాన్ని ధరించాను. ఎప్పుడైతే నేను గర్భంలో పడ్డానో మా అమ్మగారి పూజలు ఎక్కువైపోయినాయి. ఇంకా పొలంలో పలుకురాయి కనపడ తడుక్కుమని ఎండక మెరిస్తే దీనిలో దేవుడు ఎందుకు లేడు, దేవుడు ఉన్నాడని తీసుకొచ్చేది. అలా ఇంట్లో ఒక గది నిండా రాళ్లే. ఆ వేరుకొచ్చిన రాళ్ళు, తయారు చేసిన రాళ్ళు, ఆ రాళ్ళన్నిటికీ బొట్లు పెట్టేది. దేవుని యొక్క మహాకృపను బట్టి నేను జన్మనెత్తాను. అమ్మగారి కడుపును పుట్టి అంతా ఇంత 5 సంవత్సరాలు, 6 సంవత్సరం, 7 సంవత్సరం రాగానే నాకు ఒడుగులు చేయించింది. ఒడుగులు చేయించినటువంటి మా అమ్మగారు నన్ను అలా వదిలేయలేదు. ఆమెతో పాటు తెల్లవారుజామున లేపి ఓర్పుగా కాలకృత్యాలు తీర్చుకున్నాక బావి దగ్గరికి తీసుకెళ్లి 5 బిందెలు పోసేది. అల్లాడిపోయేవాడిని. 5 బిందెలు ఎత్తిపోసి తెల్ల టవలోగా మడిలాగా కట్టి ఆ యొక్క తులసికోట దగ్గరికి తీసుకెళ్లి గాయత్రీదేవి మంత్రంతో చదువుతూ 3 సార్లు తిరిగి 107 సార్లు ఆ యొక్క మంత్రాన్ని పఠింపచేసి ఆ పూజ అయిన అనంతరం ఆ గదిలోకి తీసుకెళ్లి అందరి దేవుళ్ళకు మొక్కిచ్చి అందరి దేవుళ్ళ దగ్గర బొట్లు నాకు పెట్టి అలా చిన్ననాటి నుంచి భక్తిలో పెంచుతూ వచ్చింది. ప్రియులారా, అలా ఇంత బస్ స్కూల్కి వెళ్తున్నాను. మా అమ్మగారు ఏం చేసిందంటే నాకు చిన్ననాటి నుండి గుండె కొట్టించేది. ఏనాడు కూడా తల వెంట్రుకలు పెరగనిచ్చేది కాదు. 3 నెలలకు ఒక దేవుడు, 3 నెలలకు ఒక దేవుడు, 3 నెలలకు ఒక దేవుడు, 3 నెలలకు ఒక దేవుడు. అడి పెరిగి పిలక భుజాల మీదకి వచ్చేసింది. తల్ల ఎంటికలు లేవు కానీ పిలక మాత్రం పొడవుగా ఉండేది. దాన్నే 3 ముళ్ళు వేసేది దువ్వి. నా పిలక దువ్వి 3 ముళ్ళు వేసి స్కూల్కి పంపించేది. నన్ను అందరూ ఎగతాళి చేసేవాళ్ళు, ఏళన చేసేవాళ్ళు. అయినా మా అమ్మగారు చెప్పిన మాటకి నేను జవదాటేవాడిని కాదు. ప్రియులార, ఆచారాలు అలా ముందుకు కొనసాగుతూ వస్తూ ఉన్నాం. 1977 సంవత్సరంలో తిరగబాకండమ్మా, తేలేనా? వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్. అందరు గట్టిగా వెళ్ళే చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ 77 సంవత్సరంలో భయంకరమైనటువంటి పెను తుఫాను వచ్చింది. ఆ తుఫానికి చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి. దివి తాలూకాలు పశుపక్షాదులు చనిపోయినాయి. కొన్ని ఇళ్లు కొట్టుకుపోయినాయి. మా ఇళ్ళు మెరక మీద ఉన్నాయి, గుడిసెలు మాత్రం ఉన్న మిగిలినాయి. ప్రియులారా, ఊరు సర్పంచ్ గారి తుఫాను అయిపోయి 7వ రోజున
సాటింపు వేయించారు. మిగిలిన వారందరూ మనం బ్రతికున్న వారం కాబట్టి ఊరి గవిని వద్ద ఉన్నటువంటి ముత్యాలమ్మ తల్లికి మొక్కుకున్నాం, అందరూ రావాలని సాటింపు వేయించారు. అందరూ ఆ ఉన్న బురదిళ్ళే అటు ఇటుగా అలుక్కొని ముగ్గులు పెట్టి మరి పూజలు చేసుకొని అట్లు చేసి దద్దోజనం, అరిసెలు, గారెలు, జంతుకులు ఇవన్నీ తయారు చేసుకొని అలాగే ఏదో ఒక రకంగా అమ్మవారికి పూజలు చెల్లించాలని మిగిలిన మేకలో ఒక మేకపోతుని దేవుడికి ఇచ్చే ముత్యాలమ్మ తల్లికి ఇలా అందరూ భజనలు చేసుకుంటూ ఊరేగింపించుకుంటూ ఆ ముత్యాలమ్మ తల్లి ఊరి వెలుపల ఉన్న ముత్యాలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళేవారు. అవి వెళ్తున్నారు అందరూ. నా తర్వాత 2 తమ్ముళ్ళు కలిగారు. వాళ్ళు ఇంత వాళ్ళు 3, 4, 5 తరగతులు చదువుతూ ఉన్నారు. అలా జరుగుతూ ఉన్నటువంటి కాలంలో మా అమ్మగారు కూడా ముత్యాలమ్మ తల్లికి పెట్టాలని ఆ ఉన్న ఇల్లే ఆ గుడ్డతో అలికి ముగ్గులు వేసి బొట్లు పెట్టి అన్నీ చేసి ఆ రోజు ఎట్టో గట్ట కరువులోనే కాటుకులను ఆ పిండంటలు చేసింది, దద్దోజనం, పరవాన్నం, అట్లు పోసింది, అన్నీ చేసింది. 12 అయింది, బయటికి రావట్లేదు. 12:30 అయింది, బయటికి రావట్లేదు. మా చిన్న తమ్ముడు అన్నాడు, అనయ్య అమ్మ రావట్లేదు, ఆకలి అవుతుంది మనకి అని అంది. మరి ఏం చేద్దాంరా అన్నాను. ఇంట్లో 12 మంది దేవుడి దగ్గర దద్దోజనం పెట్టింది కదా, కొబ్బరి ముక్కలు పెట్టింది కదా, మనం వెళ్ళి తినేసేద్దామే అన్నాడు. మనం వెళ్తాం కానీ తమ్ముడు, అమ్మ చూసిందంటే చీపురి కట్టతో మనల్ని ఈపు వాన్ చేసేస్తుందని, మరి నువ్వెళ్ళన్నా అడగరా అని చెప్పేసి నన్ను లోపలికి పంపించారు. అమ్మ 12:30 అయిపోయింది టైము, తమ్ముళ్ళు ఆకలి అంటున్నారు, దయచేసి మరి రామ్మ వెళ్దాం అని అన్నట్టే వండిన వంటంతా ఒక ఎదురుగంపలో పోసి ఆ ఎదురుగంపలో పెట్టి కొత్తగొడ్డ మూత వేసి ఆ గంపను నాకు ఎత్తే ముందు, మా అమ్మగారు ఎత్తుకునే ముందు ఒకసారి బొట్లు ఆ యొక్క బరిని ఉంటుంది కదండి, బొట్టు పెట్టే బరిని, ఆ బరిని తీసి ఈ బుట్టకు పెట్టమంది, ఈ గంపకు బొట్టు పెట్టమంది, పెట్టాను. మా అమ్మకు పెట్టమంది, మళ్ళీ పెట్టాను. నువ్వు కూడా పెట్టుకో అంది, పెట్టుకున్నాను. ఎదురు చెప్పటానికి వీల్లేదు, మా అమ్మ కాదు, మరి నేను కాదు, మా నాన్న కూడా చెప్పటానికి వీల్లేదు ఆమెకి. సరేలేమని గంపెత్తమంది, గంపెత్తాను, ఎత్తుకుంది. మాకంటే ఒకే ఒక గేదె ఉంది. ఆ గేదె పాల మీద కొంత పాడి జరుగుతూ ఉంటుంది మాకు. ఆ గేదెకి ఒక అలవాటు ఉంది, కొత్త వాళ్ళు చూస్తే కొత్తూరు సెంటర్లో ఆగుద్ది, అది అంత ధైర్యస్తురాలు. సర్లేమని బయటకు వస్తేనే బురద ఇంత లోతుంది. సరే తమ్ముళ్ళు అన్నారు, 10 తమ్ముళ్ళు వెళ్దామంటే మేము రాములే, మీరు వెళ్ళి త్వరగా రండి అన్నాడు మా నాన్న. సర్లేమని మా అమ్మ తిన్నకు వచ్చి గేదె దగ్గర ఆగింది. నాకు అప్పుడే గుండెకి జల్లు మంది, ఏంటి మమ్మీలు గేదె దగ్గర ముత్యాలమ్మ దగ్గర ఆగాలిగా అనుకున్నాను. అయ్యా అంది. ఏంటమ్మా అన్న, దగ్గరికి రాను. ఏంటమ్మా, గేదె పాలు పెప్పి అప్పటికే గేదెకి తెల్లసున్నం కొమ్ములకు రాసి కట్టుకోయికి రాసి ఆ గేదె రెడీ చేసి ఉంచింది. పలిపిప్పి ఏం చేయనమ్మా అన్నాను. తీసుకుని ఆయన మనకున్నది ఒక్క గేదె కదా, దీన్ని తోలుకొని వెళ్ళి అమ్మవారి చుట్టూ తిప్పించుకొద్దామా అని అంది. నేను అనుకున్నాను, తిరిగి వస్తామా, తిరిగి రాగలమా, సరే ఏదైనా అమ్మ మాట వినాలి కదా. సరేలేమని గేదె ఇప్పాను. మా అమ్మ ముందు, మా అమ్మ వెనక నేను, నా వెనక గేదె, పలుపు భుజాన, అయ్యగారు కిందకి. ఇలా వెళ్తున్నాం. వెళ్ళే తల్లి ఊరుకోవాలా, గోయిందా 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 అని గట్టి గట్టిగా అరుపుతా ఉంది. గేదె వెనక్కి ముందుకు లాగుతుంటే నా భుజం అల్లాడిపోతా ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సర్లేమని ఆ బురదలో ఇంతలోదు బురద అలాగే లాక్కుంటూ పీక్కుంటూ ఆ ముత్యాలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాం. దేవుని కృప ఏంటంటే అండి, ఎవరూ లేరు చెట్టు చుట్టూ. నేను అనుకున్నాను గబగబ 3 చుట్లు తిరిగి వెళ్ళిపోవచ్చులే అనుకున్నాను. సర్లే మనం చూస్తే ఆ చెట్టు చుట్టూ ఇంతలోతుందో బురద, పేడ, పసుపు, కుంకుమ, తలకాయ కోసారు. మొండేలేమో ఆ మొండేలం వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు, తలకాయలేమో తల్లికి కట్టారు. సరేలేమని మమ్మీలే చూస్తుంది దిగటాకి. వెనక నేను దిగాలి, నా వెనక గేదె దిగాలి. ఈలోపు ఎక్కడి నుంచో వచ్చాడండి, కాలు గద్దెలు కట్టుకొని. వాళ్ళ తాతది పాతకాలం డబ్బు ఒకటి ఉంటే ఆ డబ్బుని సిర్ర తీసుకొని వస్తా ఉన్నాడు. వచ్చి మమ్మల్ని చూసి అగాదిగా చూశాడు. ఎవరుంటే లేకపోతే నాకేంటి అనుకున్నాడేమో. ఒక్కసారి అలా చూస్తా మేము దిగి
ఒక్క రౌండ్ తిరిగాం అంతే. ఒక్క రౌండ్ తిరిగంటే బొడ్రాయి దగ్గరికి వచ్చాం. ఈ బొడ్రాయి దగ్గరికి వచ్చిన మా అమ్మ ఉంది కదా, కొబ్బరికాయ కొట్టవయ్యా అంది. ఇంటికి పెద్దవాడు కొబ్బరికాయ కొట్టడానికి కొట్టాను. ఒక చెప్ప బొడ్రాయి దగ్గర పెట్టా, ఒక చెప్ప గంపలేయమంది వేసాను. గంపలు నన్ను పట్టుకోమన్నా పట్టుకున్నాండి, గంపలేయమంది వేసాను. సర్లేమని బొడ్రాయికున్న బొట్టు తీసి నాకు పెట్టాను, ఆమె పెట్టాను. ఆమె పెట్టిన తర్వాత గంపకు పెట్టమంది, గంపకు పెట్టాను. గంపకు పెట్టిన తర్వాత గీతకు పెట్టమంది. అప్పటికే లాగుతుంది గీత. ఆ తన్నుడికి తాకుడికి నా భుజమంతా అల్లాడిపోతుంది నిప్పితో. సర్లేమని గీతకు పెట్టాను. నన్ను కూడా పెట్టుకోమంది. నన్ను కూడా పెట్టుకోమని వాళ్ళకి ఇంట్లో 12 బొట్లు పెట్టుకున్నాను. 3 నామాలు ఉన్నాయి అప్పటికే. తల నిండా, మొక్క నిండా, నొస నిండా కుంకుమ అయిపోయి ఉంది. అమ్మా అన్నాను. ఏంటయ్యా? ఎన్ని బొట్లు అమ్మ పెట్టేది? ఉదయం నుంచి బొట్లే కానీ ముద్ద దొరకట్లేదు ఇంతవరకు మాకు. ఆకళ్ళు అల్లాడిపోతాయి. అయినా నా మొఖం ఏమైనా ఎకరం ఉందామా? ఎన్ని అని పెట్టాను తల్లి అంటే, తప్పు నాయన, అలా అనకూడదు, తప్పు అలా అనకూడదు. అమ్మవారి బొట్టయ్యా, అది బొడ్రాయి బొట్టు పెట్టుకోవాల్సిందని పెట్టుకున్నాను. ఇంతలో వీడు కళ్ళు సారా కలిపి తాగొచ్చాడు అనుకుంటాను. ఈ పక్కన ఉన్నాడు బాగా తిమ్మిరి ఎక్కువ అయిపోయి, ఎప్పుడైతే ఈ గేటను తీసుకొని మా అమ్మ ముందు నేను వెనక, నా వెనక గేద వస్తుందో గోయిందా అని ఒక్కసారి సరిచాడండి డబ్బుకు. ఎప్పుడైతే గోయిందా అని ఒక్క సరుపు సరిచాడో, ఈ సరుపు సత్తుతో మా గేద నన్ను ఇసిరి కొడితే బల్లి గడుచుకున్నాను ఆ బురదలో. ఎప్పుడైతే నేను బల్లి గడుచుకున్నా నన్ను వదిలించుకొని వెళ్ళిపోయింది మా గేద. మమ్మేమో అయ్యా అంది ఒక్కసారి, 2 చేతులు వదిలి. అయ్యా అంటే మేము గంప మొత్తం బురదలో పడిపోయింది. ఈడేమో చిందులేస్తున్నాడు, డబ్బు కాపట్లేదు. ఆ గేదె వెనక చూడలేదు. ఇక కంటికి కానరానంత దూరం అది వెళ్ళిపోయింది. కంటికి కనిపెత్తే బురదలో నేనున్నా. నెత్తి మీద ఉన్న గంప మొత్తం బురదలో పడిపోయింది. మా అమ్మ యగాదిగా చూసింది నన్ను. అమ్మ నన్ను లేపు అని చేయమని చేయబట్టి లేచాను. నిక్క నిండా బుర్రే, షర్టు నిండా బుర్రే. ఒకసారి మా అమ్మ గబగబా ఆతరుతో గంపెత్తి చూసింది. ఒక్క పప్ప తుంప మిగిలితే ఓట్టి పెట్టండి, రొచ్చు. మొత్తం నేను అప్పుడు అన్నానమ్మ, గంపాన్ని తీసుకో, గడ్డి కోసుకోవటానికి పనికొస్తుంది అని. గంప నేను మా అమ్మ బురద, నేను బురద. గేద అయితే అంతులేదు, ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. ఈడ ఆపసాపాన పీక్కుంటా ఎక్కడుకుంటా గోయిందా 2-3 దెబ్బలేసాడు. వాడికి సొక్కొచ్చింది, వాడు పక్కన తప్పుకున్నాడు. ఇక మా అవతారం ఊళ్ళోళ్ళందరూ చూసుకుంటే నడిపజారిన పడిపోతాను. ఇంటికి వచ్చి మా అమ్మ గబగబా స్నానం చేసి, 2 తమ్ముళ్ళు మా నాన్నగారు మా కోసం ఎదురు చూస్తున్నారు. నా బట్టలకి స్నానం చేసి పాత షర్ట్ ఉంటే వేసుకున్నాను. మా అమ్మ పచ్చిపులుసు పిసికి గబగబా ఉన్న అన్నం మా ముగ్గురికి మా నాన్నగారికి పెట్టింది. అమ్మవారి తల్లి, మేము మొక్కిన మొక్కుబళ్ళు, అమ్మ నేను పెట్టుకున్న బొట్లు, నేను చేసిన పూజల శ్లోకాలు చదివినవి, ఇవన్నీ పచ్చిపులుసు. పండగ పూట పచ్చిపులుసు మాకు. నా ప్రేమినచ్చింది దేవుని బిడ్డలారా, మిమ్మల్ని నవ్వించాలని కాదు, కానీ మా చీకటి జీవితంలో, మా అంధకార భవిష్యత్తులో, మా జీవితంలో మార్పు లేనటువంటి ఈ అంధకారమైనటువంటి లోకంలో బ్రతుకుతున్నాం. మాకు దేవుని వెలుగు, మహిమ, ఆ కృప ఎలా వచ్చిందో దేవుని సన్నిధిలో మేము ఎలా బ్రతికి బయటపడ్డాము, దేవుడు మమ్మల్ని రక్షించుకున్నాడు అని మీకు తెలియచేయాలని చెప్తున్నాను. ప్రియులారా, 10వ తరగతికి వచ్చాను. నేను ఒకసారి మమ్మల్ని అడిగానమ్మా, ఈసారి ఎంటికలు పెరిగినాయి కదా, ఉంచుకుంటానమ్మా అన్నాను. తప్పు నాయన, నువ్వు 10 పాస్ అయితే జాలాపురం వస్తానని మొక్కున్నాను. ఇక అన్నీ అయిపోయినాయి, అదొకటే మిగిలిందమ్మా. ఈ పిలకిద్దామే, ఇన్ని సంవత్సరాలు మట్టి ఉందా, దీన్ని కూడా ఒకసారి తీద్దామంటే, తప్పునైనా ఇప్పుడు కాదు ఎప్పుడు తీయొద్దాం. ఎప్పుడు తీయపోతే మోకళ్ళ దాకా నుంచి చీలమండల వరకు పెరిగిపోతాయి. పిల్లరా, ఎంత మూఢత్వం, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. అలా 10వ తరగతి అయిపోయిన తర్వాత చిన్న వయసులోనే వివాహం చేశారు. మేనర్కి వివాహం చేశారు. వివాహమైనటువంటి సంవత్సరాల్లో బాబు పుట్టాడు. కొంచెం ఇల్లు ఆర్థిక ఇబ్బందులు,
నాన్నగారు చేయలేక తమ్ముళ్ళు చిన్నవాళ్ళు అవటం వలన మా పరిస్థితులు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులో పడిపోయి ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో నేను కూడా పనికి వెళ్ళవలసి వచ్చింది. ఏ ఉద్యోగం రాలేదు. ఏ ఉద్యోగానికి ట్రై చేసినా ఆ కాలంలో ఏం ఉద్యోగాలు వచ్చేవి కావు. అలా నా స్నేహితులతో కలిసి నేను పనికి వెళ్ళి వస్తామంటే మా అమ్మగారు బాధపడుతూ ఉండేది. మనం హరిదాసులు కూలికి వెళ్ళకూడదు, మన ఆచారం అన్నది మన కులం చేయవలసిన పనులు ఉన్నాయని చెప్పేది, కానీ నాకు అబ్బలేదు పిల్లరా. అలా చేస్తూ ఉంటూ ఉండగా నా స్నేహితుడు కలిసి హోటల్లో టీ తాగుతూ కూర్చున్నాం. అప్పుడు పేపర్లో ఒక అనౌన్స్మెంట్ పడింది, యాంటీ నక్సల్ స్పెషల్ స్క్వాడ్ ఏపీఎస్పీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అని పోలీస్ రిక్రూట్మెంట్ గురించి రాశారు. అది చదివాను, ఇంటికి వచ్చి చెప్పాను, మనకు పోలీసు ఉద్యోగం ఏంటి, మనకు పోలీస్ అంటే పడదు నాయనా అని అమ్మ చెప్పింది. అయినా నేను వినలేదు. నా ఇటు పర్సనాలిటీని బట్టి, నేను నా స్నేహితులు ప్రోత్సహించిన విధానాన్ని బట్టి వెళ్ళాను. 7 రోజులు సెలక్షన్స్ జరిగినాయి. 7 రోజుల్లో అన్నిట్లో, స్పోర్ట్స్లోనూ, ఆటల్లోనూ, మరి రన్నింగ్లోనూ, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ అన్నిట్లో ఫస్ట్ వచ్చాను. చివరికి సెలెక్ట్ అయ్యాను. ఎప్పుడైతే పోలీసులో సెలెక్ట్ అయ్యానో నాకు వెంటనే ఆర్డర్ వస్తుంది, ఉద్యోగం వచ్చేసింది, వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ మరి దేవుని చిత్తం ఏమైనదో కానీ 6 మాసాల దాకా ఉద్యోగం రాలేదు, అపాయింట్మెంట్ ఆర్డర్ రాలేదు. పిల్లలు మళ్ళీ ఇంటికి వచ్చి యథావిధిగా పనికి వెళ్తున్నాను, కష్టపడుతున్నాను, చేతులు బబ్బులు వస్తున్నాయి, బాధపడుతున్నాం. ఎన్ని కష్టాలైనా సరే అన్ని పనులకు వెళ్తున్నాను. చివరికి 6వ మాసంలో మా తమ్ముడు 7వ తరగతి చదువుతున్నాడు. నేను మధ్యాహ్న కాల సమయంలో ఒక రైతు చేలో వేరుశనక్కాయలు ఆ శనగ పీకిటాకి వెళ్ళాను. కొందరు తగ్గుతుంటే మేము పీకుతూ ఆ కాయలు వెనక్కేసేవాళ్ళం. అలా ఆ పనిలో ఉన్నప్పుడు మా తమ్ముడు ఒక లెటర్ తీసుకొచ్చాడు. ఆ లెటర్ తీసి చదివితే పోలీస్ కానిస్టేబుల్గా వరంగల్ జిల్లా మామ్నూర్ క్యాంప్ రమ్మని నాకు ఆర్డర్స్ వచ్చినాయి. ఒకవైపు ఉద్యోగం వచ్చిందని సంతోషం, రెండో వైపు ఆ నక్సల్స్ ఏరియా, ఆ వరంగల్ ప్రాంతం నేను పుట్టినాక చూడలేదు. అలాంటి ప్రాంతంలో ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి, ఎలా ఉద్యోగం చేయాలి, ఏంటి ఆ పరిస్థితి అని కొంచెం నా హృదయంలో వేదన చెందింది. అయినా నా వెనుకున్నటువంటి ఆర్థిక పరిస్థితి, నన్ను వెంటాడుతున్నటువంటి పేదరికం నన్ను ముందుకు తరిమింది. ఆ రైతు కూలి యజమాని దగ్గరికి వెళ్ళాను. అయ్యా, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, మీ పొలంలో పనికొచ్చాను, శుభవార్త ఏంటంటే నాకు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది అని. ఆయన కూడా సంతోషించి వెనక్కి పిలిచి అన్ని చెనక్కాయలు పెట్టాడు. అవి టవల్లో కట్టుకొని ఇంటికి తీసుకొచ్చాను. అమ్మ, మేనమామలు, నాన్నగారు అందరూ బాధపడుతూ, నా భార్య వేదంతో ఉన్నారు. ఏదేమైనప్పుడు సూట్ కేసులు లేవు. టంగు పెట్టి ఒకటి ఇచ్చింది అమ్మ. దానిలో తెల్ల పట్టుపేదాంబరము, టవల్ ఒకటి, నా బట్టలు, నా సర్టిఫికేట్లు, అన్నిటికంటే ముఖ్యంగా భగవద్గీత, తెల్లనామగడ్డ, ఎర్రనామగడ్డ, ఈ నామాలు వేసుకోవటానికి అవి పెట్టింది. అవి మాత్రం మర్చిపోలేదమ్మా. ఆ పెట్టించి ఛార్జీలకు కూడా డబ్బు లేని పరిస్థితి. ఇలాగ ఛార్జీలకు సమకూర్చుకొని నేను ట్రైన్కి వెళ్ళిపోయి వరంగల్లో దిగాను. రాత్రి 8 అయిపోయింది. మామ్నూర్ క్యాంప్ వెళ్ళటం కష్టం అన్నారు. ఆ రాత్రి అక్కడే పడుకున్నాను. మా అమ్మ వస్తూ ఉన్నప్పుడు పట్టెడన్నం పెట్టడానికి కూడా ఇంట్లో లేని పరిస్థితుల్లో, ఎంత వేదనలో, దుఃఖంలో ఉన్నప్పుడు, సమాధానం లేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మా అమ్మ వేరుశనక్కాయలు కాల్చి పొట్లం కట్టి పెట్టిలో పెట్టింది. అయ్యా, ఆకలి అయినప్పుడు తిను, కానీ మంచినీళ్ళు తాగని. నేను వరంగల్లో దిగి ఆ రాత్రి వెళ్ళలేక ఆ స్టేషన్లోనే ఉన్న లుంగి పక్కేసుకొని పడుకునే ముందు ఆ చెనక్కాయలు తిని మంచినీళ్ళు తాగి మరి ఆ రాత్రి అంతా అక్కడ పడుకున్నాను. పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని మొహం కడుక్కొని ఆ టంగుపెట్టి తీసుకొని మామ్నూర్ క్యాంప్ చేరుకున్నాను. నాకంటే ముందు వచ్చిన వాళ్ళందరూ జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చారు, జాయిన్ అయిపోయారు, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని ఇస్తున్నారు. అలాగే నేను అయ్యాను, నాకు కూడా ఇచ్చారు. అక్కడ 9 మాసాలు భయంకరమైనటువంటి పరిస్థితి ప్రియులారా. ఆ ట్రైనింగ్ ఎవరు చేయలేరు ఆ కాలంలో. కానీ చాలామంది పారిపోయారు నాతో పాటు ఉన్నవాడు. నేను పారిపోటాక నా ఇంటి పరిస్థితులు, ఆ ట్రైనింగ్లో వచ్చినట్టు కొద్ది జీతమే నా ఇంటికి పంపించేవాడిని మనీ ఆర్డర్గా, పోస్టల్ ద్వారా. ఆ జీతమే మా అమ్మగారు ఆనందించి మా అమ్మ ఇల్లు గడుపుతూ ఉండేది. అలా అంతా ఇంత
మరి ఆ ఉద్యోగం చేస్తూ ఉన్నాను. 82 మార్చి నెలలో నాకు జాబ్ వచ్చింది. ఆ యొక్క 82, 83, 84లో గ్రే హ్యాండ్స్లో తీసుకున్నారు, యాంటీ నక్సలైట్ స్పెషలిస్ట్ కార్డు. ఆ గ్రే హ్యాండ్స్లో తీసుకొని వెళ్ళినప్పుడు నేను భయంకరమైనటువంటి అడవులు తిరగవలసి వచ్చింది. భయంకరమైనటువంటి అడవుల్లో కోంబింగ్కి వెళ్ళేది. నక్సలైట్స్ గురించి భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ డ్యూటీలు చేసుకుంటా చాలామంది భయంకరంగా కూర్చొని ఉండి అది ఇది చేస్తుండే. ప్రియులారా, నేను పోలీస్ స్టేషన్లో కూడా అమ్మ నేర్పించినటువంటి ఆ యొక్క పట్టుపీతాంబరం అవి తెల్లవారుజామున కట్టుకొని తలవార స్నానం చేసి వచ్చి భగవద్గీత చదువుకొని 3 నామాలు పెట్టుకుని గంట వాయించేవాడిని. అలా పోలీస్ స్టేషన్లో ఉండి కూడా లంచాలు తీసుకునేవాళ్ళం, ఆళ్ళని కొట్టేవాళ్ళం, బీడీలు తాగేవాళ్ళం, సారాయి తాగేవాళ్ళం. ఈ కళ్ళు మత్తు పానీయాలకు అలవాటు పడిపోయాం. ప్రియులారా, పోలీస్ అంటేనే మీకు తెలుసు భయంకరమైన చెడు అలవాట్లకు లోనైపోతాం. ఎంత మంచివాడు అన్నా కూడా ఏదో ఒక రకంగా అలవాట్లలో పడిపోతారు, నిమగ్నమైపోతారు. అలా ఆ ఉద్యోగంలో నా జీవితం గడుస్తూ ఉంది. ఇంటికి వస్తున్నాను, భార్య పిల్లల్ని తీసుకెళ్ళలేదు, ఇంటి దగ్గరే ఉన్నారు. మా అమ్మగారు, మా పిల్లలు, నా భార్య, మా వాళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు సాక్ష్యం చెప్పినామా ఇంకా పుట్టలేదు, అప్పటికి 84 అనుకుంటాను, 86లో పుట్టిందంట. 86 ఇంకంటే అప్పటికి నేను 4-5 సంవత్సరాలు ఉద్యోగంలోకి వచ్చేసాను. ప్రియులారా, మరి అలా కొనసాగుతున్నటువంటి తరుణంలో నాతో పాటు ఒక కానిస్టేబుల్ కృపానందం గారని ఆయన బైబిల్ చదువుతూ ఉండేవాడు. ఆయన రోజు నా యొక్క విషయాన్ని చూసేవాడు. తెల్లవారుజాము లేవటం, తలస్నానం చేయటం, 3 నామాలు వేసుకోవటం, పూజ చేయటం, ఆ చెట్ల మీద ఉన్న పూలు తెచ్చిపెట్టడం, ఇలా జరుగుతూ ఉండేది. ఒకరోజు అడిగాడు నన్ను ఆయన, తమ్ముడు నువ్వు ఇంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నావు కదా, దానికి ప్రయోజనం ఏమైనా ఉన్నదా అని అడిగితే నేను ఆయన హేళనంగా వ్యంగ్యంగా మాట్లాడేవాడిని. కారణం ఏంటంటే, నువ్వు తెల్లోళ్ళ దేవుడిని తీసుకొచ్చి మాకు దేవుడు అని చెప్తున్నావేంటి? మన దేశంలో అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, ఆహ్లాదంగా ఆనందంగా సంతోషంగా ఉండేటు. ఆ దేవుడు ఎవరయ్యా? ఎక్కడి నుంచి బొట్టు ఉండదు, సంతోషం ఉండదు, తాగుడు ఉండదు, తినడం ఉండదు, ఏముండదు అని ఆయన ఎక్కడంగా మాట్లాడేవాళ్ళం. ఆయన హల్లెలూయా కానిస్టేబుల్ అని పేరు పెట్టింది. ఎంత ఎంత ఎగతాళి కంటే మెస్ దగ్గరికి వచ్చి భోజనం పెట్టినా ఆ హల్లెలూయా ప్లేట్ ఇటు పట్టు, హల్లెలూయా కూరంచుకో, ఇలా అంటుండేవాళ్ళం. మీకు అర్థమైందండి ఆ మాట? అర్థం కాలేదా? నేనే అనేవాడిని ఎక్కువ, అన్న హల్లెలూయానా ఇట్లా కూరంచుకో, హల్లెలూయానా అన్న పెట్టించుకో, హల్లెలూయానా ఇట్లా కూర్చున్నా అని అంటుండేవాడిని. అంటే దాని అర్థం ఏంటి? ఎవరన్నా కరెక్ట్గా చెబుతారని చూస్తాను. ఆయా ఒకటి అంకటి చెప్పండి. యేసు ప్రభువారు అన్నారే, రానున్న దినాలు అదే హల్లెలూయా నువ్వు చెప్పాలరా అని చెప్పేస్తున్నాడు ముందే నాతో. ప్రైజ్ ది లార్డ్. ఆ ఎగతాళి చేస్తున్నాను దేవుని దృష్టిలో. మళ్ళీ నేను హల్లెలూయా చెప్పే రోజులు రాబోతున్నాయి. అలా ఎగతాళి చేస్తూ ఉండేవాడు. ప్రియులారా, 1987 సంవత్సరము జూన్ మాసం 21వ తారీఖు కల్వనాగారం అనేటువంటి గ్రామంలో నక్సల్స్ ఇలాగ మీటింగ్ పెట్టి వాళ్ళ యొక్క లెనినిజం కమ్యూనిజం గురించి చెప్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఎస్పీకి అంది. నార్లపూర్లో నుంచి పసలలో ఉన్నటువంటి మేము ఆ యొక్క పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ ఇచ్చారు. రాత్రి 9 అయింది. అందరికీ ఎమర్జెన్సీ విజిల్ వేశారు. ఎవరి డ్రెస్సులు వాళ్ళు వేసుకున్నాం. త్వరపడి తుపాకులు తీసుకున్నాం. నడుముకి ఆ రౌండ్లు కట్టుకున్నాం. కొంత దూరం జీబులో తీసుకుని వెళ్ళారు. ప్రియులారా, జీబులో తీసుకుని వెళ్ళినటువంటి మమ్మలను అడవి దగ్గరికి వెళ్ళిన తర్వాత అడవిలో వదిలేశారు. అడవి సగం దూరం నడిచి కొద్దిగా ముందుకు వెళ్ళే వారికి మడికట్లు ఉన్నవి, వరిమళ్ళు, వరి కోసేసి ఉన్నది. ఊళ్ళో ఉన్నటువంటి నక్సల్స్కి మాకంటే ముందుగానే పోలీసు వారు వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ అందింది. వారి జాగ్రత్త కోసం, వారి ప్రాణరక్షణ అర్థమై మాకంటే ముందుగా ఊరు వెలుపల ఊళ్ళోకి వెళ్ళే దారి దగ్గర అర్ధచంద్రాకారం కాసినట్టు కాశారు వాళ్ళు.
ప్రియులరా, జ్ఞాపకం చేసుకోండి. మాకు తెలీదు, ఆ పరిస్థితి మాకు తెలీదు. మేము కనీసం 12 మంది ఉన్నాం. ఎప్పుడైతే ఈ మడికట్టులోకి వెళ్ళామో ఒకరైనక ఒకరు లాస్ట్లో ఎస్ఐ ఉన్నాడు. ఫైల్ ఫార్మేషన్లో వెళ్తున్నాం. ఈ గట్టి దిగేటప్పుడు ఈ బూట్ల శబ్దానికి, ఈ బూట్ల సౌండ్కి భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఆ శబ్దం విన్న నక్సల్స్ వెంటనే ఫైరింగ్ ఓపెన్ చేశారు. ఫైరింగ్ ఓపెన్ చేసి కాల్చారు. ఫస్ట్ ఎప్పుడైతే నక్సల్స్ కాల్చారో, ఆ నక్సల్స్ కాల్చిన వెంటనే మా అదృష్టం ఏంటంటే ఒక 50 గజాల దూరంలో వెళ్ళిపోయింది ఆ ఫైరింగ్. ప్రియులరా, 50 గజాల దూరంలో వెళ్ళిపోవటం, ఆ శబ్దం విన్న మేము బల్లులాగా భూమికి కరుసుకుపోయాం. ఎప్పుడైతే భూమికి కరుసుకుపోయామో, ఆ ఫైరింగ్ ఒకసారి అటు వెళ్ళిన ఫైరింగ్ మళ్ళీ మా మీదకి డైవర్ట్ అయింది. మా మీద తల మీద నుంచి వెళ్తుంది, మా పక్క నుంచి వెళ్ళిపోతుంది. రిపీట్ ఫైర్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర స్టన్ గన్లు ఉన్నాయి, ఎల్ఎంజీలు ఉన్నాయి, బ్రెయినెడ్ గన్లు ఉన్నాయి, అనేకమైనటువంటి గన్స్ ఉన్నాయి. అన్నిటికంటే వాళ్ళ దగ్గర హ్యాండ్ గ్రెనేడ్స్ ఉన్నాయి. మా దగ్గర తుపాకులు తప్ప మరి ఏమీ లేవు. ప్రియులరా, ఆ భయంకరమైనటువంటి భీకర పోరాటంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. తెలుగుగా సీనియర్లు అయినటువంటి వారు వెనక కొంతమంది అడవిలోకి ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోయారు మా పోలీసు వారు. నేను జగన్నాథరావు అనే కానిస్టేబుల్ మాత్రమే ఆ స్థలంలో చిక్కుకొని ఉన్నాం. ఏమీ చేయలేని పరిస్థితి. మా తుపాకెత్తి వాళ్ళని కాలుద్దామన్న అవకాశం లేనటువంటి పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా గుండె అదిరిపోతుంది. మా తల మీద నుంచి రౌండ్లు వెళ్ళిపోతున్నాయి, చెవుల పక్క నుంచి రౌండ్లు వెళ్ళిపోతున్నాయి. భీకరమైనటువంటి పోరాటం. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఆ యొక్క సమయంలో నాకు అమ్మవారు నేర్పించినటువంటి శ్లోకాలు, అమ్మ నేర్పించినటువంటి పూజలు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. మా కులారాధ్య దైవమైనటువంటి గాయత్రీ దేవిని, అమ్మ నన్ను బ్రతికించు తల్లి, ఈ భీకర పోరాటంలో నుంచి, ఈ భయంకర మరణపాయం నుంచి నన్ను తప్పించమ్మా అని. రామ ఎక్కడున్నావు, ఆంజనేయ ఎక్కడున్నావు, అయ్యా రండి తల్లి, ముత్యాలమ్మ తల్లి, మారమ్మ తల్లి రండి అని నేను మొక్కుకుంటూ వచ్చాను. ఏం ప్రయోజనం లేకపోయింది ప్రియులారా. కానీ అతను ఒక్క మాట చెప్పాడు, కృపానందం అన్న ఆయన, మరణమును జయించింది యేసు ఒక్కడే. మరణంలో నుంచి రక్షించగల శక్తివంతుడు కూడా యేసు ఒక్కడే. ఆ మాట మాత్రం నా హృదయాన్ని తాకింది. ఆ కాలంలో భగవద్గీతలో కూడా చనిపోయారు కానీ తిరిగి లేవలేదు. రామాయణంలో కూడా చనిపోయారు కానీ తిరిగి లేవలేదు. ఏ గ్రంథంలో లేనటువంటి సత్యము ఈ పరిశుద్ధ గ్రంథంలో రూఢి అని ఆయన నిరూపించాడు. ప్రియులారా, ఏం చేయాలో అర్థం కట్టలేదు. ఆ భీకర పోరాటంలో కాలు చేతులు వణుకొచ్చేసినాయి, షవరింగ్ వచ్చేసేసింది, తుపాకి పైకి లేకపోతున్నాం, చెవట్లకు అమ్మేసినాయి, బట్టల నిండా మట్టి అయిపోయింది. అటు కొట్టుకొని ఇటు కొట్టుకొని ఎటు తిరిగితే ఒక్క రౌండ్ వచ్చి మీద పడిపోద్దాం, చనిపోతామనే భయంతో ఉన్నాం. నా వెనకున్న కానిస్టేబుల్ తట్టుకోలేక భీతి నుండి అలా బలిలా పాగుతూ నా పక్కకు వచ్చాడు. వచ్చి ఒక్కసారి తలెత్తి పైకి చూశాడు. AK-47 రౌండ్లు 3 పడిపోయి తల కొబ్బరికాయ పగిలిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అన్నయ్య అని కూడా ఒక్క మాట చెప్పకుండా అని ఒక శబ్దంతో చనిపోయి నా భుజం మీద వాలిపోయాడు. ప్రియులారా, ఆ చనిపోయినటువంటి శవాన్ని ఆయన రక్తం అంతా నా మెదడంతా ఈ యొక్క ముఖం నిండా, ఆ రక్తం అంతా నా ముఖం నిండా, నా కాళ్ళ నిండా, నా చేతుల నిండా నేను రక్తం మడుగులో పడిపోయినాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుళ్ళందరిని తలంచాను. అంటే ఏదొక రకంగా రెండో మరణం నాదే, నేను చనిపోతాను, నేను బ్రతకనిక, నాకు బ్రతికే అవకాశం లేదు, ఆశ లేదు. చెల్లె చనిపోయిన ఆ వ్యక్తి
నా భుజానికి ఆనుకుని ఉన్నాడు. అతని రక్తం అంతా నా పొట్ట కింద, నా కాళ్ళ కింద, నా చేతుల కింద, నా ముఖం నిండా మెదడు రక్తం అయిపోయి ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రియ సహోదరి సోదరుడా, ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఏ దేవుడు లేడు. ఎవరు వచ్చి నన్ను పలకరించేవారు లేరు. ఆ మరణపై బేకరి పోరాటంలో నుంచి, రక్తం మడుగుల నుంచి బ్రతికించటానికి నాకు నాదులే లేక కరువైపోయాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. తల వాల్చి భూమికి తట్టి చనిపోతేనా బ్రతికితే బ్రతుకుతా. ఇక నా చివరి కోరిక ఏంటి? నా భార్య బిడ్డలు అనాథలైపోతారు. ఎక్కడ పుట్టానో ఎక్కడ పెరిగానో ఈ వరంగల్ జిల్లా పస్రా మండలం నార్లపూర్ అనేటువంటి గ్రామంలో ఈ అడవిలో ఈ భయంకరమైన భీకర పోరాటంలో చనిపోవాల పరిస్థితి వచ్చింది అని తలవాల్చినప్పుడు ఆ ఒక్క మాట జ్ఞాపకం వచ్చింది. ప్రియులారా, మరణమును జయించినది యేసు ఒక్కడే. మరణముల నుంచి రక్షించగల సమర్థుడు యేసు ఒక్కడే. ఆ మాట జ్ఞాపకం వచ్చి నాలో ఆశ చిగురించింది. నిజమే కదా, అంటరాని వారని, పనికిరాని వారని, ఆ యొక్క అమెరికా దేవుడని నేను దూషించిన ఆ దేవుడి సమయంలో ఒకవేళ ఈ పరిస్థితిలో, ఈ స్థితిలో నన్ను బ్రతికించగలడేమో అని నా హృదయంలో తలంచుచు, గుండెలు బ్రద్దలైపోతూ, గొంతు ఆరిపోయి, ఆ రక్తపు బొట్లే ఆ చెమట బిందువులుగా మారి నా గొంతు తడుపుకుంటూ నేను అప్పుడన్నాను, ప్రభువా, ఈనాడు మందిరానికి రాలేదు నాయన, ఈనాడు నేను ప్రార్థన చేయలేదు, నేను ఎగతాళి చేశాను, ఏళన చేశాను, గేలి చేశాను ఆయన. ఈ మరణపాయల నుంచి, ఈ రక్తం మడుగుల నుంచి, ఈ భీకర పోరాటంలో నుంచి నన్ను బ్రతికిస్తే నీవే దేవుడు అని కొలుస్తాను, నీవే దేవుడు అని కొలుస్తాను అని ఆ మాటలు అంటూ ఉండగా నా మీద ఒక భయంకరమైనటువంటి వెలుగు నా మీదకు వచ్చేసింది. ఆకాశము నుండి సిలువనెత్తుకున్న నా యేసు నాకు ఫైరింగ్ కట్టుగా ఆ స్థలంలో నిలబడి, నా కుమారుడా భయపడకు, నా కుమారుడా భయపడకు అని 3 సార్లు చెప్పి వెళ్ళిపోవటం చూశాను. ఆ ఫైరింగ్ ఆగిపోయింది. నక్సల్స్ పోలీసు వారి ఇంతవరకు ఫైర్ చేయలేదని వెనక ఫైర్ చేసుకుంటూ వెంటనే అడవిలోకి వెళ్ళిపోయారు. ఇటు చూసిన నిర్మానుష్యం అయిపోయింది. నా భయం ఏంటంటే నక్సల్స్ మళ్ళీ ఇటు తిరిగి వస్తారు, నన్ను కూడా చంపేస్తారు అనుకుంటూ ఉన్నాను. ఆ వెలుగును చూసిన నేను, నాకు ఒక ధైర్యం, నాలో ఒక బ్రతుకుతానన్నటువంటి ఆశ చిగురించింది. వెంటనే లేచి కూర్చున్నాను. కాళ్ళ నిండా రక్తం, పొట్ట నిండా రక్తం, చేతుల నిండా రక్తం, మొక్క నిండా మెదడు రక్తం. ఇలా పడిపోయినటువంటి నేను ఆ శవం 2 తుపాకులు పెట్టుకుని కూర్చొని ఉన్నాను. ప్రభా, నీవే నాయనా వెలుగు, నువ్వే నా దేవుడు అనుకున్నాను. నా మనసులో విరక్తి కలిగిపోయింది. నా నష్టనున్నట్టు నామాలు రక్తం చేత్తు తుడిచేశాను. నా మెళ్ళ ఉన్న జంజం తీసేశాను. అలా మోడుబారిన చెట్టు వల్ల అలా కూర్చొని ఉన్నాను. రాత్రి 4 గంటలు 3 గంటల సమయంలో మా పోలీసు వారు వచ్చారు. ఎస్పీ వచ్చాడు, చూశాడు. నన్ను టార్చ్ లైట్లు వేసి వెతికి నన్ను పట్టుకున్నారు. చూసి, ఎలా బ్రతికావు, ఇంత భయంకరమైనటువంటి ఫైరింగ్, ఒక్కొక్క తుపాకీ రౌండ్ వచ్చి తగిలితే గట్టుకి, ఆ గట్టు కనీసం మనం 10 కిలోల గడ్డ లేచి మీద పడేది. ఆ పడుతూ ఉన్నప్పుడు గుండెలు జల్లుమని. ఎలా బ్రతికారంటే ఏం చెప్పాలి, ఏమని చెప్తాం. పారిపోయిన వారు భగవాన్ దాసు, జగన్నాథరావు చనిపోయారు నక్సల్ చేతులు అని మరి వైర్లెస్ సెట్లో అన్నింటిలో అనౌన్స్ చేసేసారు. కానీ ప్రియులరా, ఆ భీకర పోరాటంలో నుంచి, ఆ భయంకర మరణంలో నుంచి ఆ జీవం కలిగిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నన్ను బ్రతికించాడు. ఇంకా బ్రతుకుంటే మిగిలిన సాక్ష్యం రేపు చెప్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్తా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు, 15 నిమిషాలు వాక్యం చెప్తాను. నా ప్రియులారా, రేపు మిగిలిన సాక్ష్యం చెప్తాను.
మలాకీ గ్రంథము 4వ అధ్యాయము. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. గట్టిగా చదువు, ఇంకా గట్టిగా చదువు. అయితే అసలు అయితే అంటే ఏంటి? అయితే అంటే ఏంటి? బైబిల్ గ్రంథాలు చాలా జాగ్రత్తగా నిగూఢంగా థియాలజీలు చేసామంటారు, పిహెచ్డీలు